ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి, ప్రేరణ లాంటి అమ్మాయి ఉండాలనుకుంటున్నారు. అలాగే డాన్స్ ఐకాన్ షో ద్వారా ప్రకృతి గారిని కూడా ఉండాలనుకుంటున్నారని అనుకుంటున్నారు. డెఫినెట్లీ నేనైతే ఫైర్‌లా వచ్చాను 'బిగ్ బాస్‌లో'. ఈమె అయితే డైరెక్ట్ వైల్డ్ ఫైర్‌లా వచ్చింది డాన్స్ ఐకాన్‌తో. సో, నేను టాస్క్స్‌లో ఉన్నా కానీ ఈమె డాన్స్‌లో వస్తుంది. సో, నన్ను ఎంత ఇష్టపడ్డారో ఈమెను కూడా అంతే ఇష్టపడతారు. నాకన్నా ఎక్కువ ఇష్టపడతారు అని అనుకుంటున్నా. సో, డాన్స్ ఐకాన్ చూడండి అండ్ ప్రకృతి కోసం ఆమె కంటెస్టెంట్ కోసం సపోర్ట్ చేయండి. మీకు ఇది ఫస్ట్ రియాలిటీ షో కదా, సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా అనిపించింది ఫస్ట్ రీచ్ అయినప్పుడు? ఫస్ట్ రీచ్ అయినప్పుడు సెట్కి వెళ్ళినప్పుడు చాలా కొత్తగా ఉంది అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. నేను సెట్స్ బిఫోర్ కూడా వెళ్ళాను కానీ డాన్సర్గా వెళ్ళాను. బట్ లైక్ మెంటర్ లైక్ వన్ ఆఫ్ ద మెయిన్ పీపుల్ వెళ్ళినప్పుడు చాలా ఆ అట్మాస్ఫియరే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ ఇండస్ట్రీలో రావడం నాది ఫస్ట్ టైం. సో ఎలాంటి ట్విస్ట్ ఇస్తున్నారంటే ఓంకార్ గారు నాకు ఇట్స్ టేకింగ్ మీ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ దట్. బట్ అలానే ఆ వైల్డ్ ఫైర్తో మళ్ళీ ఇస్తున్నాను నేను. సో ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ అ గ్రేట్ సక్సెస్. అండ్ సిస్టర్ బాండింగ్ అనేది వేరు, బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ వేరు. సో మీది వండర్ఫుల్ బాండింగ్ అని చెప్పాలి. టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారు, సపోర్టివ్గా ఉంటారు. సో దాని గురించి ఇది నాది అక్కది. ఐ వుడెంట్ సే బ్రదర్ సిస్టర్ ఇది అదని. షీఈ్ మై మదర్, ఫాదర్, బెస్ట్ ఫ్రెండ్, బ్రదర్, బెస్ట్ ఫ్రెండ్, అన్ని రిలేషన్స్ నాకు అక్కనే. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నాకు చాలా మంచి ఫ్యామిలీ, సపోర్టివ్ ఫ్యామిలీ ఉంది. అండ్ మై పేరెంట్స్ ఆర్ ఈక్వలీ సపోర్టివ్. మీరు ఎక్కువ అక్కని చూసారు, సో మీకు తెలుసు అక్క ఎలా ఉందని. బట్ పేరెంట్స్ కూడా అలానే ఉన్నారు. అంటే వెరీ మా బ్లెస్డ్. అమ్మ నాన్నకి ఇద్దరు కూతుర్లు అంతే, 2 గర్ల్స్. ఒక అమ్మాయి, నేను ఇంజనీరింగ్ చేసా, ఈమె కామర్స్ చేసింది. సో సాలిడ్గా చదువుకున్నాం కూడా. కానీ నేను యాక్ట్రెస్ అయ్యాను, ఈమె కూడా స్లోగా డాన్స్లో వచ్చింది, మోడలింగ్కి వచ్చింది. సో కొంతమంది అనుకుంటాం మేము మిడిల్ క్లాస్ నుంచి. సో మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్స్లో అంత ఈజీగా ఇంత చదువుకుని అంత చేసి ఇద్దరూ వద్దు మాకు మెయిన్ కార్పొరేట్ జాబ్స్ వద్దు అని ఇలా వచ్చేస్తే పేరెంట్స్ ఎవరైనా అరే వద్దు అంటారు. కానీ మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. మీకు నచ్చింది మీరు చేయండి, హ్యాపీగా ఉంటే చాలు అనేసి. సో అందుకే ఐ థింక్ హ్యాపీగా మాకు నచ్చింది మేము చేసుకుంటున్నాం. అండ్ ప్రకృతి కాకుండా మీ ఫేవరెట్ మెంటర్ ఎవరు? ప్రకృతి, అలాంటిది లేదు. ప్రకృతి. మీరు ఫేవరెట్ అడుగుతున్నారు, ఇంకెవరు ఉండరు. ఎక్కడున్నా నేనే ఫేవరెట్. అండ్ వ్యాలంటైన్స్ డే రేపు, సో Yeah. ప్రేక్షకులకి వ్యాలంటైన్స్ విషెస్. ఎస్, చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే నా తరపు నుంచి. మీకు, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి, మీకు స్పెషల్ లవ్డ్ వన్ ఉంటే వాళ్ళకి కూడా వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. చాలా లవ్తో, హ్యాపీనెస్తో ఉండాలి అని కోరుకుంటాను. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఉన్నది ఒకే లైఫ్, సో హ్యాపీగా ఉండండి. ఎవరిని ప్రేమిస్తున్నారో ఎవరైనా ఉండొచ్చు ఆ రిలేషన్, వాళ్ళకి అది కన్వే చేయండి, వాళ్ళతో హ్యాపీగా ఉండండి.